జగన్నాథ స్వరూపమైన సభకి నమస్కారం. ఆలయం ఎంత పెద్దది అంటే దాదాపు 11 ఎకరాలు ఉంది ఆలయం. జగన్నాథ ఆలయం. నేను వెళ్ళారు కదా! 11 ఎకరాలు అంటే ఎవరికైనా శ్రీరంగం ఆలయం ఎంతుందో తెలుసా? 156 ఎకరాలు. శ్రీరంగం ఆలయం. శ్రీరంగంలో ఈ మూల నుంచి ఆ మూలకి, ఆ మూల నుంచి ఈ మూలకి తిరిగారు అంటే అంతే, ఆ రోజు ఇంకా వెళ్లి పడుకోవాల్సిందే. ఆ కాళ్ళు లాగేస్తాయి. అంత పెద్ద ఆలయం. ఇది 11 ఎకరాలు ఉంది పూరి జగన్నాథ ఆలయం. అలాగనే పెద్ద గోపురం 214 అడుగులు ఉంది. మీకు నేను అలాగే చెప్పా 2 ప్రాకారాలు ఉన్నాయని. ఏమిటి వాటి పేర్లు చెప్పండి? లోపల ప్రాకారం, బయట ప్రాకారం 2 పేర్లు చెప్పా. కూర్మ ప్రాకారం ఒకటిను, మేఘనాథ ప్రాకారం ఒకటి చెప్పాను. గుర్తుపెట్టుకోవాలి. ఆఖరి రోజు మీకు అవసరం అవుతాయి ఇవన్నీ. ఆ 2 ప్రాకారాలు ఉన్నాయని చెప్పాను కదా! ఇప్పుడు మొట్టమొదటి ప్లేస్ ఉంది మీ మ్యాప్‌లో 01 అని. దాన్ని అరుణ స్తంభం అంటారు. నిన్న మీరు వెళ్లి అక్కడ దండం పెట్టుకొని వచ్చే ఉంటారు కదా! అసలు ఈ అరుణ స్తంభం ఎక్కడి నుంచి వచ్చిందండి అక్కడికి? అంటే దాని వెనకాల ఒక విచిత్రమైన చరిత్ర ఉంది. ఇప్పుడు మీరు నిన్నొచ్చి చూసిన వాటిల వెనకాల అసలు చరిత్రలు ఏమిటి అనేది చెప్తా. ఆ తర్వాత వెళ్లి చూడండి, అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. ఇక్కడున్న ఆలయం ఏమిటో ఎవరికైనా తెలుసా? కోణార్క్. ఎవరమ్మా చెప్పింది? సంతోషం. ఇది కోణార్క్ సూర్య దేవాలయం. దురదృష్టవశాత్తు ఈ రోజు చూస్తే ఈ ఆలయం ఇలా ఉంది. ఈ పైనున్న ఆలయం ధ్వంసం కాకముందు ఉన్న ఆలయం. అది చూస్తే కనుక మీరు సూర్యుడి రథంలాగా ఆ గుర్రాలు, రథచక్రాలు అన్నీ ఉండి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు అవన్నీ విరిగిపోయి ఈ ముక్కలు మాత్రం మిగిలాయి. ఈ 2 చిన్న ముక్కలు, ఒక ముక్క అక్కడ, ఒక ముక్క ఇక్కడ మిగిలాయి అంతే కోణార్క్ ఆలయం దురదృష్టవశాత్తు. ఆ ఆలయంలో అతిశక్తిమంతమైనవి 2 ఉండేవి. మొట్టమొదటిది ఏమిటంటే ఈ అరుణ స్తంభం. రెండవది ఆలయంలో ఉన్న సూర్య భగవానుడు. ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి వచ్చినప్పుడు ఒక మహారాజు ఏం చేశాడు అంటే, మహానుభావుడు లాంగూల నరసింహదేవుడు అని ఉండేవాడు. ఆ మహానుభావుడు ఏం చేశాడంటే 18వ శతాబ్దంలో ఈ విధ్వంసాన్ని నేను ఆపలేను. ఆ అరుణ స్తంభము, సూర్య భగవానుడి విగ్రహం పవిత్రమైనవి అని వాటిని చాలా రహస్యంగా పూరీ క్షేత్రానికి తరలించేశారు. చాలా రహస్యంగా. ఇక్కడైతే వ్యవస్థ కాపాడబడుతూ ఉంది. దానికి ఒక కారణం ఉంది. పూరిలో ఎవ్వరు చేయి వేయలే ఆలయం మీద. అందుకని రహస్యంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. అరుణస్తంభమే మీరు నిన్న బయట చూసిన అరుణస్తంభం. అది చాలా పవర్ఫుల్. అది ఉత్తి మెటల్ స్తంభం కాదు. కోణార్కులో కూడా ఎందుకు పెట్టారంటే మూల విరాట్కిను సూర్యకిరణాలకి మధ్యలో పెట్టారు ఆ స్తంభాన్ని. ఆ స్తంభం దగ్గర సూర్యుడి కిరణాలను అబ్జార్బ్ చేసుకుని వాటిని యాంప్లిఫై చేసి మనకి ఎలా కావాలో అలా అందించే శక్తి ఉంది ఆ అరుణ స్తంభానికి. అందుకే అందరూ అక్కడ దండాలు పెడుతూ ఉంటారు. అదేదో ఉత్తి స్తంభం కాదు. ఆ అరుణ స్తంభాన్ని పెట్టారు. మరి అయితే ఆ సూర్యుడి విగ్రహం ఎక్కడుందండి? అది ఒక చోటు ఉంది రహస్యంగా. అది కాసేపు పోయాక మీకు చెప్తా. కోణార్క్ సూర్య విగ్రహం ఇప్పటికీ ఒక చోటు ఉంది పూరిలోను. అది ఎక్కడుంది అనేది మీకు చెప్తా. అందుకని అందరూ ఇక్కడ నమస్కారం చేసుకుని అప్పుడు సింహద్వారం నుంచి ఆలయానికి వెళ్తారు. అంతేనా? వెళ్తే అలాగే ఇంకొక విషయం. ఆ స్తంభం పైన మీరు ఎక్కడ ఇలాంటిది చిన్న బొమ్మ చూస్తుంటారు. ఎవరో తెలుసా అది? అనూరుడు. అనూరుడు అంటే మీకు ఆ గరుత్మంతుడి కథ తెలిసే ఉంటుంది కదా మీ అందరికీ. ఆవిడ గుడ్డు పగలగొట్టేస్తే పాపం ఆ గరుత్మంతుడి సోదరుడు అనూరుడు సూర్యుడికి రథసారథి కదా. ఈ అరుణ స్తంభం పైన ఆయన ఉన్నాడు. అక్కడి నుంచి మీరు ఒక్క స్టెప్ ముందుకు వెళ్ళారు అనుకోండి, అక్కడ మీకు ఈయన కనిపించాడా? నిన్న ఆలయంలోను నేను ఇందాక మీకు చెప్పాను, అశౌచం కానీ రజస్వల కానీ ఏదన్నా వస్తే రోడ్డు మీద నుంచి ఒక మూర్తికి దండం పెట్టుకోవాలి. ఆ మూర్తి ఈయనే. పతిత పావనుడు అని పిలుస్తారు. ఈ ఆలయంలో పతిత పావన అనే పేరుతో 3 ఉన్నాయి మొత్తం. నిన్న మీకు ఒక పతిత పావన చెప్పా. ఏమిటది? జెండా, ధ్వజం. రెండవ పతిత పావన ఈయన. మూడో పతిత పావన వస్తాడు కాసేపట్లో. 3 ఉన్నారు పతిత పావన మొత్తం. అందులో ఈయనకి నమస్కారం చేసుకుని అప్పుడు లోపలికి వెళ్ళాలన్నమాట. ఈయన ఏమిటి అంటే ఏమిటండి ఇది? ఏమిటి అక్కడ ఉన్నది? జగన్నాథ స్వామి అంతేనా? తల ఒక్కటే ఉంటుంది. మూల విరాట్ తల ఎంత పరిమాణంలో ఉందో అంతే చేసి పెట్టారు ఇక్కడ సరిగ్గా. ఇది దేంతో చేస్తారో ఈ విగ్రహం ఎవరైనా చెప్పగలరా? మనం అంతా దారు అనుకుంటాం. ఇక్కడ అన్ని విగ్రహాలు దారు కదా. కాదు. ఈ విగ్రహం చాలా విచిత్రంగా సామ్రాణితోనూ పచ్చకర్పూరంతో తయారు చేసి, సామ్రాణి ఉంటుంది, దాన్ని కరిగించి దాంతో తయారు చేసిన విగ్రహం. స్వామి అలా చేయమని చెప్పాడు. సామ్రాణి, పచ్చకర్పూరం, ఇంకా కొన్ని సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి, కస్తూరి, చందనం, అవన్నీ ముద్ద కింద చేసి తయారు చేశారు. ఎందుకు తయారు చేశారండి ఇంతకీ? రామచంద్ర దేవుడు అని ఒరిస్సాలో ఒక రాజు ఉండేవాడు. గుర్తుపెట్టుకోండి, ఒరిస్సాలో రాచరికం ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ మహారాజు ఆలయం పక్కనే కోట ఉంది, అందులో ఉన్నాడు ఆయన ఇప్పటికీ. ఇప్పటి ఒరిస్సా మహారాజు దివ్యసింగ దేవ్ అని పిలుస్తారు ఆయన్ని. ప్రతి సంవత్సరం బయటకు వచ్చి మనకు కనిపిస్తూ ఉంటారు. అయితే ఆ రాజులందరికీ జగన్నాథుడు అంటే పిచ్చి. అలాగే జగన్నాథుడికి కూడా వాళ్ళంటే అంత ప్రీతి. వాళ్ళని పిల్లలు అనుకుంటాడు. దాంతో అస్తస్తమాను వాళ్ళకి కనిపిస్తూ ఉంటాడు స్వప్నంలోనూ. వాళ్ళని ఆదేశిస్తూ ఉంటాడు.
ఎన్ని విచిత్రాలు జరుగుతాయి ఆ రాజు కుటుంబంతో. చాలా పవిత్రమైన కుటుంబం. ఒక్కొక్క రాజు తన ప్రాణాన్ని ఇచ్చేసాడు జగన్నాథుడి కోసం. కొంతమంది కత్తికి ఎదురెళ్ళి ఆలయాన్ని రక్షించడం కోసం చచ్చిపోయారు అంతే. అంత ప్రీతి వాళ్ళకి జగన్నాథుడు అంటే. అసలు ఇంకా ప్రాణం అనమాట. ఇంకేది వినరు జగన్నాథుడు అంతే. అయితే రామచంద్ర దేవుడు అని ఒక రాజు ఉన్నాడు. ఈయన 1727లో పరిపాలించాడు. అయితే ఏమైంది? ఆయన కాలంలో ముర్షిద్ ఖులీ ఖాన్ అని ఒక మహమ్మదీయుడు దండయాత్ర చేశాడు. చేసి ఆయన ఓడిచ్చేసాడు. పాపం ఈయన ఓడిపోయాడు. ఓడిపోయాక వాళ్ళు చేసే నెక్స్ట్ పని ఏమిటి? ఆలయాల విధ్వంసం. అంతే కదా! తను ఎలాగైనా ఆలయాన్ని ఆపాలి, విధ్వంసం జరగకుండా అని ఏం చేశాడు? ఆ రాజుకి రజియా అని కూతురుంది. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా అని చెప్తే రాజు సరే అయితేనని చెప్పి వివాహం చేసాడు. అల్లుడయ్యాడు కదా! "నీ కోరిక ఏమిటి" అంటే మా ఆలయం మీద మాత్రం చెయ్యి వేయకూడదు. అంతే, ఇంకా ఆలయాన్ని ఏం చేయకుండా వెళ్ళిపోయి అలా పూరి ఆలయాన్ని అడుగడుగునా జనం రక్షించుకున్నారు. ఆ బ్రహ్మ పదార్థం ఒకటి, ఆలయం ఒకటి. దాంతో వదిలేసాడు ఈ ఆలయాన్ని. కానీ ఏమైందంటే పూరిలో ఒక నియమం ఉంది. మీకు తెలిసే ఉంటుంది పాటికి. హిందూయేతరుల్ని ఆలయంలోకి రాని. ఇప్పుడు ఏమైంది? ఈయన మహారాజు. ఈయన ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు రజియాని. ఈయన మహమ్మదీయుడైపోయాడు. ఆలయంలోకి వెళ్ళాలా? వెళ్ళకూడదా? ఆయన అయితే రాజు. నేను వెళ్తాను అంటే అడిగేవాడు ఎవడు? కానీ సాంప్రదాయాన్ని పాటించి నేను వెళ్ళను. నేను ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నాను ఈ ఆలయం కాపాడడం కోసం అని చెప్పి వదిలేసాడు. కానీ జగన్నాథుడంటే పిచ్చి. నేను చెప్పాను కదా! ఒక్కసారి పట్టుకున్నాడా జగన్నాథుడు ఆ మ్యాగ్నెట్ ఇంకా లాగినా వదలడంతే. "వదులు స్వామి అన్నా నేను వదలనురా" అంటాడు. అంత ప్రేమ ఆయనకి. దాంతో ప్రతిరోజు ఆయనకి స్వప్న సాక్షాత్కారం ఇవ్వడం, రా రా అని పిలవడం. ఆయనేమో ఈ అరుణ స్తంభం దగ్గర నిలబడి కన్నీరు కారుస్తూ ఏడ్చేవాడు. అరుణ స్తంభం దగ్గరించి గతంలో స్వామి కనిపించేవాడు. దాంతో ఏడుస్తూ ఉంటే చివరికి స్వామి పూజారులకు కల్లో కనిపించి, "ఒక పని చేయండి, అతను నా కోసం అలా ఏడుస్తున్నాడు రోజు. నా మూర్తి ఒకటి ఫలానా సాంబ్రాణి వాటిలతో తయారు చేసి ఆ గుమ్మం దగ్గర పెట్టండి. ఇక్కడి నుంచి ఆలయంలోకి రాలేని వాళ్ళు ఆ మూర్తిని దర్శనం చేసుకుని నమస్కారం చేసుకుంటే నేను తృప్తిని పొందుతాను" అని స్వామి చెప్పాడు. అది అపతిత పావన. చూడండి, ప్రతి మూర్తికి ఎంత ఉందో. మనం ఏం చేస్తాం? అలా దర్శనానికి వెళ్తూ నమస్కారం చేసేసుకుని ఇలాగే వెళ్ళిపోతాం. ఓ పూరిలో దేన్ని కదిపినా దాని వెనకాల ఒక పెద్ద రహస్యం. ఎంతంత ప్రేమ, ఎంతంత త్యాగం చూడండి ఒక్కొక్కళ్ళకి. సరే, అది చూస్తారు కదా! మీరు ఈ స్వామిని చూస్తూ ఉంటే సరిగ్గా ఈ స్వామికి ముందే మీ కుడి చేతి వైపు ఒక చిన్న గూట్లో ఒక హనుమంతుడు లాంటి ఆయన, ఇంకో చిన్న గూట్లో నరసింహస్వామి కనిపిస్తాడు. చూసుంటారు. ఆ హనుమంతుడు కాదు, సుగ్రీవుడు. దాన్ని ఎలా గుర్తుపడతారంటే రైట్ సైడ్ ఉన్నది. ఆయన పక్కన ఇద్దరు, ఒకళ్ళేమో చామరం వీస్తూ ఉంటాడు ఒక వానరుడు, ఒక వానరుడు హారతి ఇస్తూ ఉంటాడు. సుగ్రీవుడు రాజు కదా మరి, అందుకని అలా చెక్కుంచారు. ఆ సుగ్రీవుడు. దానికి ముందు ఒక చిన్న నరసింహస్వామి ఉంటాడు. దాన్ని హత్తె దెలూర బైసి హత్త నరసింహ అంటారు ఒరియాలో. హత్తె దెలూర బైసి హత్త నరసింహ. ఏమిటండి పేరు? ఇలాంటి నరసింహస్వామి పేరు ఎప్పుడు వినలే. దానికి తెలుగు ట్రాన్స్లేషన్ ఏమిటంటే 22 బాహువులున్నా సరే బాహువంత కూడా లేని గూట్లో ఉన్న నరసింహస్వామి అని దాని అర్థం. ఆయన ఇంతే ఉంటాడు. కానీ మీరు కొంచెం వస్త్రాలు అవి కట్టేసి ఉంటే చూస్తే 22 చేతులు ఉంటాయి స్వామికి. కానీ ఆయన ఉన్న గూడు ఒక మూర పొడుగు కూడా ఉండదు. ఇంత చిన్న గూట్లో 22 చేతులు ఉన్న నరసింహస్వామి ఉన్నాడు. ఆయనని తప్పకుండా దర్శించుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి. నరసింహస్వామి నెంబర్ 1 ఇప్పుడు నేను చెప్పింది. నరసింహస్వాములు నేను ఎప్పుడు చెప్తున్నా కౌంట్ చేసి ఎన్నోది చెప్తున్నానో నాకు చెప్పండి. ఎందుకో తర్వాత చెప్తా. దాని వెనకాల ఒక అపూర్వమైన రహస్యం ఉంది. ఎవ్వరికీ పూరిలో తెలియని రహస్యం. ఎన్ని నరసింహస్వాములు నేను చెప్తానో కౌంట్ చేసి నాకు ఆఖరిలో చెప్పండి. మీకు ఒక మహాద్భుతమైన రహస్యం చెప్తా. ఇది మొట్టమొదటి నరసింహస్వామి. ఈ హత్తే తెలురు బైస హత్త నరసింహ. ఆయన చూడండి. ఆ తర్వాత అదే గుమ్మటంలో, మీరు ఇప్పుడు గుమ్మటం కింద ఉన్నారు కదా, ఈ ఎడం చేతి పక్క చూస్తే ఒక పెద్ద ఆంజనేయ స్వామి ఉంటాడు. ఈ సింధూరం అన్ని పూసి కొంచెం పైకి ఉంటాడు. ఆయన్ని ఫతే ఆంజనేయ, ఫతే హనుమాన్ అని పిలుస్తారు. ఆయన పక్కన బోర్డు కూడా పెట్టుంటుంది. చాలా చోట్ల ఇంగ్లీష్ లో బోర్డులు ఉంటాయి. ఏమిటండి ఫతే హనుమాన్ అంటే? ఫతే అంటే సిద్ధి అని అర్థం. ఈ ఆలయంలో దర్శన సిద్ధి కల్పించేది ఆ హనుమంతుడు. ఆ హనుమంతుడికి ఆ శక్తి ఉందన్నమాట ఈ ఆలయంలో. అందుకనే ఫతేకి నమస్కారం చేసుకుని వెళ్తే దర్శన సిద్ధి కలుగుతుంది అని పురాణంలో చెప్పారు. వీళ్ళందరూ ఎప్పటి నుంచో వెలుసున్న మూర్తులు అంతే, మనకి ఏవోలా కనిపిస్తాయి. అవన్నీ చిన్న చిన్న మూర్తుల్లా అనిపిస్తాయి. ఒక్కొక్క మూర్తి వెనకాల ఒక దివ్యమైన చరిత్ర. నిజంగా దర్శన సిద్ధి ఇస్తారండి అంటే మీకు ఒక సంఘటన చెప్తా. తులసీదాస్ గారు తెలుసు కదా మీ అందరికి, రామచరితమానస్ రాశారు. ఆయనకి రాముడు తప్ప ఇంకెవరు పట్టరు. తులసీదాస్ గారికి రాముడు సీతమ్మ వారు అంతే. ఒకసారి ఆయనకి రామాయణంలో ఒక విచిత్రమైన వాక్యం కనిపించింది. నేను మీకు చెప్పాను కదా, జగన్నాథ క్షేత్రం రామాయణం కన్నా ముందే ఉంది. ఆ వాక్యం ఏమిటి అంటే, విభీషణుడితో శ్రీరామచంద్రమూర్తి ఉత్తరకాండలో ఒక చోట చెప్పాడు. ఆ శ్లోకం ఇప్పటికీ ఉంది రామాయణంలో. ఏమిటి అంటే, నా తరువాత జగన్నాథ క్షేత్రానికి వచ్చి, పురుషోత్తమ క్షేత్రం అంటారు, పురుషోత్తమ క్షేత్రానికి వచ్చి అక్కడ దర్శించుకో, నేను నీకు శరీరంతో కనిపిస్తాను అని విభీషణుడికి చెప్పాడు.
అందుకే విచిత్రం ఏమిటంటే విభీషణుడు, ఇంద్రజుమ్న మహారాజు ఇద్దరు కూడా ఇప్పటికీ రాత్రి ప్రతిరోజు ఒక ప్రదేశం ఉంది ఆలయంలో. ఆ ప్రదేశం దగ్గరికి వచ్చి అక్కడి నుంచి స్వామి దర్శనానికి వెళ్ళొస్తుంటారు. ఇప్పటికీ ఆ సంఘటన జరుగుతుంది. విభీషణుడు ప్రతిరోజు రాత్రి వస్తాడు. చెప్తాం మీకు ఆ స్పాట్. అయితే ఈ రామాయణంలో ఇది చదివాడు. ఓహో! విభీషణుడిని స్వామి ఇలా రమ్మన్నాడు అంటే అక్కడ ఏదో విశేషం ఉంటుందని చెప్పి ఈయన బయలుదేరారు తులసీదాస్ గారు. ఈయనకి చాలా ప్రీతి కదా రాముడు అంటే. తీరా జగన్నాథుడు దర్శనానికి వెళ్ళి చూస్తే ఈయనకి అక్కడ ఇలాంటి మూర్తులు కనిపిస్తే ఇదేమిటి రాముడేమో అక్కడ నేను కనిపిస్తానన్నాడు చక్కగాను, ఈ మూర్తులు కనిపించాయంటని చాలా విచారంగా బయటకు వచ్చేసాడు. వచ్చేసి బాధపడుతూ ఈ ఫతే హనుమాన్ ఉంది, సరిగ్గా మెట్లు ఉంటాయి చూస్తారు అక్కడ ఉంటాడు ఫతే హనుమాన్. అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు విచారంగా. ఈ లోపల ఏమైంది, ఒక కోతి వచ్చి ఆయన ఉత్తరీయాన్ని తీసుకువెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి ఆయన అదిలించాడు ఆ కోతిని, ఇవ్వు ఇవ్వు అని. అది ఇవ్వట్లా. ఆ గుమ్మటం పైకి ఎక్కి అక్కడ నిలబడి చూస్తూ పళ్ళు కిలిచి నవ్వుతుంటే ఆయన ఏమిటి కోతి ఎంతకీ ఇవ్వట్లేదు అనుకుంటే ఈ లోపల ఒక ఋషి వచ్చాడు. వచ్చి నాయన ఏమిటి నీకు కంగారు అంటే, అదిగో కోతి తీసుకుపోయింది స్వామి అని. అంటే ఆయన చూసి తప్పు కదా అలా చేయొచ్చా, మనవాడే కదా ఇచ్చేయి అన్నాడు. బుద్ధిగా చిన్నపిల్లాడు తీసుకొచ్చి ఇచ్చినట్టు ఇచ్చేస్తే నాయన సరే అయితే వెళ్ళొస్తా అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఈయన వెళ్ళి రాత్రి నిద్రపోయి రాముడు కనిపించలేదే అని బాధపడితే రాముడు అన్నాడు స్వప్నంలో కనిపించి, నేను కనిపిస్తే నువ్వు పోల్చుకోగలవా అన్నాడు. అనేసరికి నేనెందుకు పోల్చుకోలేను స్వామి, నీకు మహాభక్తుడు అంటే, మరి అయితే నా విభీషణుడు నా ఆంజనేయుడు కనిపించారు, ఈరోజు పోల్చుకుందామా అడిగేసరికి ఎక్కడ కనిపించారు? ఆ సాధు రూపంలో వచ్చిన ఆయన విభీషణుడు, అలాగనే ఆ ఉత్తరీయం ఎత్తుకుపోయిన ఆయన ఆంజనేయ స్వామి. ఆ రూపంలో వాళ్ళిద్దరు దర్శనం ఇచ్చారు. అప్పుడు తులసీదాస్ గారు స్వామి నా అజ్ఞానాన్ని క్షమించండి అంటే, ఆయన జగన్నాథుడి స్వరూపంలో ఉన్నది నేనేను, నువ్వు గుర్తుపట్టలేకపోయావు, ఒక పని చెయ్యి, నువ్వు ఇక్కడ తపస్సు చెయ్యి, చేస్తే అప్పుడు నీ మనస్సు నిర్మలమయ్యి అన్నిటిలోనూ నన్ను చూసే శక్తి వస్తుంది అని చెప్పాడు రామచంద్రుడు. అప్పుడు ఇక్కడ సిద్ధ హనుమాన్ అని ఒక ఆలయం ఉంది, చాలా పవర్ఫుల్ టెంపుల్. అది మీరు వెళ్ళి తీరాలి ఈ 7 రోజుల్లో. అక్కడ తులసీదాసు గారు 2 సంవత్సరాలు తపస్సు చేశారు ఆలయంలోకి వెళ్ళకుండా. అప్పుడు రాములు వారు సాక్షాత్కరించి ఇప్పుడు వెళ్ళి జగన్నాథుడి ఆలయంలోకి వెళ్తే, జగన్నాథుడి ఆలయానికి వెళ్ళగానే జగన్నాథ స్వరూపంలో శ్రీరామచంద్రమూర్తి ధనుర్బాణాలతో కనిపించాడు. అప్పుడు తులసీదాస్ గారు నమస్కారం చేసుకున్నారు. చూడండి, ఈయనకి దర్శన సిద్ధి కలగకపోతే కలగజేసింది ఎవరు? ఫతే హనుమాన్. అందుకని ఆ ఫతే హనుమాన్కి నమస్కారం చేసుకుని అప్పుడు వెళ్ళాలి దర్శనానికి. ఆ తరువాత అతి ముఖ్యమైనది ఉంది, చెయ్యకూడని తప్పుని. మీరు ఈ మెట్లు ఎక్కుతూ ఉంటారు కదా గుమ్మటం నుంచి, ఎక్కుతూ ఉంటే 3వ మెట్టు మీద ఒక ఇనుప పలక ఒకటి కనిపిస్తుంది. ఎంతమంది కాళ్ళ కింద చూసారో నాకు తెలియదు. ఒక ఇనుముతో కనిపించిన మీకు ఒక పలక ఉంటుంది మధ్యలో, మీరు చూసి ఉంటారు. పలకని యమదండం అంటారు. అదిగా 3వ మెట్టు మీద ఉంటుంది అనమాట. అక్కడ ఇలా ఉంది చూసారా, అక్కడ పలక యమదండం అంటారు. అక్కడ ఇనపది బిగించేసి ఉంటుంది. ఏమిటండి ఆ యమదండము అంటే, దానికి ఒక నియమం ఉంది. ఆలయంలోకి వెళ్ళేటప్పుడు తప్పకుండా అది తొక్కి వెళ్ళాలి. ఆలయంలోంచి బయటకు వచ్చేటప్పుడు పొరపాటున కూడా పొద్దున వెళ్తే అదృష్టం ఏమిటంటే, పొద్దున ఆలయంలోకి ఇలా వెళ్ళనిస్తారు, రానివ్వడం ఇటు నుంచి రానివ్వరు. అటు నార్త్ నుంచి కానీ సౌత్ నుంచి కానీ బయటకు వెళ్ళాలి. సాయంత్రం రాత్రి మాత్రం ఇటు నుంచే వెళ్ళడం, ఇటు నుంచే రావడం. దాంతో వచ్చేటప్పుడు తెలియకుండా తొక్కేస్తూ ఉంటాం మనం. పొరపాటును కూడా దాన్ని తొక్కకూడదు. ఎందుకు తొక్కకూడదు అంటే, నేను చెప్పాను కదా ఇందాక, బ్రహ్మగారితో పాటు దేవతలందరూ ఇక్కడికి వచ్చారు, పరివారాలన్నీ. ఆ వచ్చినప్పుడు ఒక్కొక్క దేవత ఒక్కొక్క లింగాన్ని ప్రతిష్ఠించాడు, ఒక ఆలయాన్ని ఇచ్చేసాడు, అన్ని చేశారు వాళ్ళు. యమధర్మరాజు ఏం చేశాడ, ఒక విచిత్రమైన శిలని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించి ఆ 22 మెట్లు విచిత్రమైనవి, అవేమిటో మీకు చెప్తా. ఆ 3వ మెట్టు మీద ఆ శిలని ప్రతిష్ఠించి, మీకు అందరికీ ఒక వరం ఇస్తున్నాను. ఇప్పుడు సామాన్యంగా మనం భగవంతుడి దర్శనానికి వెళ్ళాం అనుకోండి, మనకి ఏమవుతుందంటే మన కర్మ కరుడుగట్టేసి ఉంటే కనుక ఖచ్చితంగా భగవద్ దర్శనంతో కొంచెం కరుగు మళ్ళీ దర్శనానికి వెళ్ళమని నేను రోజు చెప్తున్నాను. ఎందుకంటే ఇంకా కరిగితే, ఒకవేళ అది మొత్తం 0 అయిపోయిందంటే కనుక ఇంకా అక్కడి నుంచి మన జీవితం చాలా హాయిగా ఉంటుంది, సాధన వైపుకి వెళ్తుంది, ఇంకా కడుపు నొప్పులు కాళ్ళు నొప్పులు ఉండవు. అందుకని కర్మ కరిగించుకుని యమధర్మరాజు ఏం చెప్పాడంటే, దీని మీద అడుగు వేసి ఎవరైతే వెళ్ళారో ఆ పాపం అంతటినీ నేను జగన్నాథుడి దర్శనానికి వెళ్ళేటప్పుడు లేకుండా చేస్తా. మీరు క్లీన్ గా దర్శనం చేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఈ కొండ ఉండదు కాబట్టి ఈ అకౌంట్ పెంచుకోవచ్చు, పుణ్యం వస్తుంది. అందుకని చెప్పి యమధర్మరాజు వరం ఇచ్చాడు. ఇచ్చి అక్కడ ఒక బండని ప్రతిష్ఠించాడు ఆయన. దాంతో ఇది తెలిసి జనాలు ఏం చేయడం మొదలు పెట్టారు, దాన్ని అలాగే తీసేస్తున్నారు. మన వాళ్ళు మామూలే కదా, అందులోంచి చిన్న ముక్కలు తీసుకెళ్లి ఇంటికి అక్కడ ఇంట్లో పెట్టుకుని రోజు ఒకసారి ముట్టుకుందాం, ఇలాంటి వికృతపు ఆలోచనలు వస్తాయి. దేవస్థానం వాళ్ళు ఏం చేస్తారంటే, దాని పైన ఒక ఇనుప ప్లేట్ వేసేసి దానికి స్క్రూలు పెట్టేసి, ఇప్పుడు ఆ ప్లేట్ ని తాకినా కరెక్ట్ గా దాని కింద రాయుందని, దాన్ని యమదండం అంటారు.
అందుకని రేపు ఆలయానికి వెళ్ళినప్పుడు మీరు ఈరోజు కానీ వెళ్ళేటప్పుడు తప్పకుండా దాని మీద కుడికాలు పెట్టి ఆలయంలోకి వెళ్ళండి. వచ్చేటప్పుడు మాత్రం దాన్ని తొక్కకుండా బయటికి. అర్థమైందా? ఇది యమదండం. దీని తర్వాత మీరు కొంచెం ముందుకు వెళ్లారనుకోండి, ఈ మెట్ల మీదే మీకు ఎడం పక్క కాశీ విశ్వనాథ్ అని ఒక ఆలయం కనిపిస్తుంది. చూసే ఉంటారు. చిన్న ఆలయం. చాలా చిన్నది. పూరీలో అలాంటి చిన్న చిన్న ఆలయాల వెనక ఎంతో శక్తి ఉంది. మామూలు ఆలయాలు కాదవి. ఆ కాశీ విశ్వనాథ్ ఏమిటి అంటే, ఇక్కడికి అందరూ వచ్చినప్పుడు పరమేశ్వరుడు ఈ ఊరిలోను, ఆ ఆలయంలోను చాలా చోట్ల వెలిసాడు. ఒక్కొక్క చోట ఒక్కొక్క పని చేస్తాను. ఇక్కడ నేనుండి వంటశాల కాపాడుకుంటా. ఇక్కడ నేనుండి రత్నవేదిని కాపాడుతా. ఇక్కడ నేను కాపలా కాస్తా. అలాంటివి చెప్పాడు. ఇప్పటికి చేస్తున్నాడు కూడా. పరమేశ్వరుడు ఇప్పటికీ కాపలా కాస్తున్నట్టు నిదర్శనాలు 5 ఏళ్ల క్రితం, 4 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి ఈ ఆలయం. అయితే ఇక్కడ కాశీ విశ్వనాథుడు వెలిసాట. నేను తూర్పు వైపు ఉంటాను. తర్వాత కాలగర్భంలో కలిసిపోయి. అది మనం పురాణాల్లో చదివి అనుకుంటాం. ఏమిటండి విశ్వనాథుడు వెలిసాట? ఎక్కడే ఎవడు చూసాడు అని. విచిత్రం ఏమిటంటే ఇక్కడ ఒక పూజారి ఒక ఆయన ఉండేవాడు. చక్రపాణి కుంధియా అని ఆయన పేరు. ఆయన్ని హరిహర అనిపించేవారు. ఆయనకి జగన్నాథుడు అంటే అపారమైన ప్రీతి. అలాగనే కాశీ విశ్వనాథుడన్నా అంతే ప్రీతి. అయితే ఆ చక్రపాణి కుంధియా అనే ఆయనకి శివుడన్నా కేశవుడన్నా చాలా ప్రీతి. దాంతో జగన్నాథుడిని వదిలి వెళ్ళాడు. కానీ వారణాసి వెళ్ళాలి. ఆ కాలంలో వారణాసి వెళ్తే అంతే, ఇంక జీవితకాలంలో అక్కడ దాకా నడిచి వెళ్తే వెనక్కి తిరిగి రావడం లేదు. అప్పుడు ఆయన బాధపడుతూ ఉంటే పరమేశ్వరుడు అక్కడికి సాక్షాత్కరించి, నాయన నువ్వు బాధపడకు, నీకోసం నేను వచ్చేసాను అని చెప్పి మళ్ళీ లింగ రూపంలో వెలిసాడు. అది ఇప్పుడు మనం చూస్తున్న శివలింగం. అంటే అంతకు ముందే చూడండి, ఇలాంటివి పురాణాల్లో చెప్పినవన్నీ ఎలా నిరూపితం అవుతాయండి సైంటిఫిక్ గా అంటే, అవన్నీ ప్రయోగశాలల్లో నిరూపితం అవ్వవు, యోగశాలల్లో నిరూపితం. ఇలా ధ్యానం చేస్తే అక్కడ విశ్వనాథ స్వామి కనిపించి మళ్ళీ అక్కడ వెలిసాడు. అక్కడ ఉన్నాడు ఒక ఆయన. ఆయన పక్కనే ఇంకొక చిన్న నరసింహస్వామి రామాలయం ఉండి మెట్ల పైన దాని పక్కనే చిన్న నరసింహస్వామి ఉన్నాడు, చూసుంటారు. ఆయన్ని అభయ నరసింహస్వామి అని పిలుస్తారు. హిరణ్యకశిపుడు ఉన్నాడు కానీ అభయముద్రతో ఉంటాడు. ఆయన 2వ నరసింహస్వామి. గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్న నరసింహ రహస్యాల్లో ఈయన నెంబర్ 2. దీని తర్వాత ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, ఇవేవో మామూలు మెట్ల ఆలయంలోకి ఎక్కడానికి అనుకుని ఉంటారు. కాదు, దీన్ని బాయిస్ పహాచా అంటారు. అంటే 22 మెట్లు అనమాట. బాయిసి పహాచా అని పిలుస్తారు వీళ్ళు ఒరియాలో. ఈ 22 మెట్లు చాలా 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 పవిత్రమైనవి అసలు. మీరు చూస్తే కనుక కొంతమంది మనకి తిరుమలలో మోకాళ్ళ పర్వతం నుంచి మోకాళ్ళతో ఎక్కుతారు చూస్తారా, అలా మీరు ఇక్కడ చూస్తే ఒక్కొక్క మెట్టుకి దడం పెట్టుకు ఎక్కేవాళ్ళు, ఒక్కొక్క మెట్టుకి సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ పైకి ఎక్కేవాళ్ళు. ఆ 22 మెట్లకి అలా చేసేవాళ్ళు మీకు ఎంతమంది కనిపిస్తారు. అలాగే పుట్టిన పురిటి బిడ్డలని తీసుకొచ్చి ఒక్కొక్క మెట్టు మీద పడుకోబెట్టి పైకి తీసుకువెళ్ళేవాళ్ళు. నిన్న నాకు అలాంటి వాళ్ళు రాత్రి వస్తుంటే ఒక ఆవిడ కనిపించారు. ఆవిడ చిన్న పిల్లాడు ఉన్నాడు, వాడు తీసుకొచ్చి ఆ మెట్ల మీద పడుకోబెట్టి ఒరియాలో ఏదో పాడుకుంటుంది. అలా ఆ మెట్లు చాలా పవిత్రమైనవి. అసలు ఆ మెట్లని తాకితేనే మనం చేసిన పాపాలవన్నీ కరిగిపోతాయి అని చెప్పి ఇక్కడ చాలా మందికి నమ్మకం. అందుకని ఆ మెట్లని నమస్కారం చేసుకోండి. కొంతమంది అయితే వాటి మీద అంగ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు జాగ్రత్తగా. అలాగే కొంతమంది రాత్రి అయితే కనుక అక్కడ జనం తగ్గుతారు కదా, అప్పుడు వయస్సు పైబడిన వాళ్ళు ఏం చేస్తారంటే పడుకుని ఆ మెట్ల మీద హాయిగాను కాళ్ళు ఒకవైపు తల ఒకవైపు పెట్టి శరీరం అంతా ఒక్కసారైనా మెట్లకి ఆనేలాగా చూసుకుంటారు. పవిత్రమైన మెట్లు. మీరు కూడా కుదిరితే కనుక దాని మీద కాసేపు ఎండగా లేకపోతే సాయంత్రం హాయిగా పడుకుని ఒకసారి శరీరం అంతటిగా మెట్లు తాకేలా చేసుకోండి. అది ఎంతో మంది మహనీయుల పాదస్పర్శ చేత పునీతమైన మెట్లు. అలాగే జగన్నాథుడి మహాత్మ్యం ఉన్న మెట్లు. అలాగే మూడోది ఏమిటంటే ఆ మెట్లకిను పితృదేవతలకి కూడా ఒక సంబంధం ఉంది. అక్కడ 11వ మెట్టు మీద, 3వ మెట్టు మీద యమదండం చూపించే ఇందాక మీకు, 11వ మెట్టు మీద పితృశిల అని ఒకటి ఉంది. అవేం మనం చూడం, వచ్చేస్తాం అంతే, ఎవరికి తెలియదు. ఆ పితృశిలని ఇప్పుడు తీసేశారు కానీ అక్కడ చిన్న కన్నంలా ఉంది. మీరు చూస్తే కనుక అందులో కొంచెం అన్నం అవి వేసి కొంచెం పువ్వులు అక్షింతలు అలాంటివి వేస్తూ ఉంటారు. దాన్ని పితృశిల అంటారు. అదేమిటంటే అతృప్తమైన ఆత్మలు ఉంటాయి చూడండి. అంటే ఇప్పుడు మన బంధువుల్లో కానీ ఎవరైనా పాపం ఏదైనా యాక్సిడెంట్ అయ్యి అలా అయి వెళ్ళిపోయి ఉండొచ్చు. లేకపోతే కొంతమంది ఆత్మహత్యలు అలాంటివి చేసుకుని ఉండొచ్చు మన స్నేహితుల్లో కానీ ఎవరైనా. లేకపోతే మన పితృదేవతల్ని మనం సరిగ్గా చూడకపోయి ఉండొచ్చు, అతృప్తులై ఉండొచ్చు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు పితృదేవతలు ఎప్పుడైనా స్వప్నంలో వస్తున్నారు అంటే మన తల్లో తండ్రి ఎవరో ఒకళ్ళు అస్తమాన కనిపించి ఏదో చెప్దామని ప్రయత్నిస్తారంటే దాని వెనకాల ఏదో ఉంది అని అర్థం. లేకపోతే అస్తమాన కనిపించదు, ఊడికి ఏదో వాళ్ళతో ఊరెళ్ళినట్టు అలాంటి కళ్ళు వస్తే సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా వచ్చినట్టు. అలా కాకుండా స్వప్నంలో కనిపించి మనకి ఏదైనా చెప్దాము అనుకుంటున్నారు అంటే దాని వెనకాల వాళ్ళు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అని అర్థం. అలా అతృప్తులైన వాళ్ళు ఎవరున్నా సరే అక్కడ ఒక్కసారి పిండ ప్రదానం చేయించిన, అక్కడ చాలా మంది మెట్ల మీద చేస్తారు. లేకపోతే నేను చెప్పిన ప్రదేశంలో కొన్ని పువ్వులు వేసి నమస్కారం చేసిన, దానికి ఉన్న శక్తి ఏమిటంటే ఆ అతృప్త ఆత్మని తీసుకొచ్చి ఆ మెట్ల మీద కట్టేసి పెడుతుంది.
పెడితే స్వామి ఆలయంలోంచి బయటకు వస్తాడు కదా, గర్భాలయంలోంచి మూల విరాట్ బయటకు వచ్చే ఆలయాలు సామాన్యంగా ఉండవు. ఇక్కడ జగన్నాథుడు వస్తాడు ప్రతి సంవత్సరం రథయాత్ర. ఆయన వచ్చినప్పుడు ఒక్కసారి ఆ కళ్ళతో ఇలా ఒక చూపు చూస్తాడు, ఈ ఆత్మలన్నీ పైకి వెళ్ళిపోతాయి. అందుకని అతృప్త ఆత్మ ఏదున్నా సరే దాన్ని తీసుకొచ్చి పెట్టే స్పాట్ 11వ మెట్టు మీద ఉంటాడు. అందుకే అందరూ అక్కడ శ్రాద్ధాలు చేయిస్తారు. మీరు చూస్తే కొంచెం పొద్దున మధ్యాహ్నం వెళ్ళినప్పుడు ఆ పక్కన కూర్చొని శ్రాద్ధ క్రియలు చేస్తూ ఉంటారు. ఆ 11వ మెట్టు మీద ఇప్పుడు ఆ శిల లేదు, పితృశిల చిన్న కన్నంలా ఉంది. నేను రాత్రి చూస్తే మరి తీసారో ఏమిటో తెలియదు. అక్కడికి వెళ్ళి మీ దగ్గర ఏమైనా పువ్వులు ఉంటే వేసి మీ పితృదేవతల్ని తలుచుకోండి. అంటే మనకి పితృదేవతలు అంటే మన అమ్మ నాన్న తాతగారు నానమ్మ వాళ్ళు కదా, తలుచుకుంటే ఒకవేళ ఎవరికైనా అలాంటి బ్లాకేజ్ ఉన్నా జగన్నాథుడి అనుగ్రహం వల్ల పైకి వెళ్ళిపోయారు అనుకోండి, మనం వాళ్ళ వంశంలో పుట్టినందుకు మన కర్తవ్యం మనం నెరవేర్చినట్టు. అంతేనా? అక్కడ ఒకటి తప్పకుండా నమస్కారం చేసుకోండి, చాలా ముఖ్యమైనది. ఎంత ముఖ్యం అంటే మీకు ఒక విషయం చెప్తాను. సంవత్సరంలో ఒకసారి పూరి జగన్నాథుడి ఉత్సవమూర్తి అక్కడికి వచ్చి నందుడికి యశోదాదేవికి, దశరథుడికి కౌసల్యాదేవికి, ఇంద్రజుమ్నుడికి గుండీచాకి వీరు 6గురికి స్వామి పిండ ప్రదానం చేస్తాడు అక్కడ సంవత్సరంలో ఒక రోజు. అంటే ఎంతటి ప్రదేశం ఆలోచించండి. స్వామి ఉత్సవమూర్తి ఉంది మదన్మోహన్ అని, స్వామి అక్కడ వాళ్ళ పితరులకి చేస్తున్నాడు అంటే అది ఎంత ముఖ్యమైన ప్రదేశం. అందుకని అక్కడ తప్పకుండా రేపు వెళ్ళినప్పుడు ఆగి 11వ మెట్టు మీద ఉంది. మీ పితృదేవతలకి నమస్కారం చేసుకుని పేరు పేరున వాళ్ళ రూపాలతో సహా, తల్లి తండ్రి లేని వాళ్ళైతే వాళ్ళని, తాతగారిని, వాళ్ళందరినీ తలుచుకుని నమస్కారం చేసుకుంటాం. ఇంకా అక్కడి నుంచి కొంచెం పైకి ఎక్కారనుకోండి మీరు, మీకు ఎడం చేతి వైపు ఈ పాకశాల కనిపిస్తుంది, రోషశాల అంటారు. అంటే మీకు ఇచ్చిన మ్యాప్లో అయితే ఇది 9వ నెంబర్ ప్రదేశం. ఇప్పటికి మీకు 8 చెప్పా, 9వది రోషశాల అని. ఇదిగో ఆగ్నేయం మూల ఉంది చూడండి. ఇది అసలు ప్రపంచంలోనే ఇలాంటి కిచెన్ లేదు ఎక్కడ. పూరిలో అన్ని విచిత్రాలే. బ్రిటిషర్స్ చూసి దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ కిచెన్ ఇన్ ద వరల్డ్ అని వాళ్ళు ఆశ్చర్యపోయారు అసలు ఆ కిచెన్ చూసి. అక్కడ ఏమిటంటే జగన్నాథుడికి రోజు భోగ్ వండుతారని చెప్పాను కదా. ఎన్ని భోగ్ అని చెప్పాను నేను? 56 ఛప్పన్ భోగ్ అంటారు అని చెప్పాను కదా. దానికోసం 600 మంది వంట వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సూపుకార్ అంటారు. వాళ్ళెవరు? ఆ విద్యాపతి వంశానికి చెందిన వాళ్ళు. ఇందాక చెప్పాను కదా స్వామి అనుగ్రహం ఇచ్చాడని. వాళ్ళు 6గురు ఉన్నారు. 752 పొయ్యలు ఉన్నాయి. అతి విచిత్రం ఏమిటంటే ఆడవాళ్ళకి తెలుస్తుంది కష్టం ఏమిటో, ఇప్పటికే అవి కట్టె పొయ్యలే, గ్యాస్ స్టవ్ ఉంది. వాళ్ళ సాంప్రదాయం ఏమిటో మేము అదే పాటిస్తాం అని చెప్పి. ఇదివరకైతే లైట్ కూడా ఉండేది కాదు, ఇప్పుడు ఆ కిచెన్లో లైట్ పెట్టుకున్నారు. కట్టె పొయ్యల మీదే కళ్ళు మండిపోతున్నా, చెమట్లు కారిపోతున్నా వాళ్ళ కట్టె పొయ్యల మీదే వండుతారు స్వామికి ప్రసాదం. అప్పటి నుంచి వస్తున్న ఆచారం అని చెప్పి. అంతేకాని గ్యాస్ స్టవ్లు వాడు. అక్కడ విచిత్రంగా ఏమిటంటే ఒక్కొక్క పొయ్యికి 9 కన్నాలు ఉంటాయి. ఆ 9 కన్నాల మీద ఒకేసారి 9 కుండలు పెడితే ఒకేసారి ఉడికిపోతుంది అనమాట. అది ఒక భోగు. అలాంటివి 752 పొయ్యిలు ఉన్నాయి. 1,00,000 మందికి భోజనం కావాలి అంటే ఆ వంటశాలలో 2 గంటల్లో వండేయగలరు మొత్తం. కట్టె పొయ్యలతో. ఆడవాళ్ళకి తెలుసా కష్టం ఏమిటో. అలా కట్టె పొయ్యలతో వండుతారు. అలాగనే అక్కడ ఇంకెన్ని విచిత్రాలంటే కుండల్లో వండుతారు. మీరు నేను ఆనంద్ బజార్లో చూస్తుంటారు కదా, ఒకసారి వాడిన కుండ మళ్ళీ వాడరు. వెంటనే ఆ కుండ పగలగొట్టేసి కొత్త కుండతో వాడతారు. ఒకేసారి వాడతారు ఏ కుండనైనా సరే. అలాగనే రోజు అగ్నికార్యం చేసి పొద్దున్నే ఇప్పుడు మొదలు పెడతారు. వాళ్ళకి జగన్నాథుడి ప్రసాదం అంటే ఎంత భక్తో వస్తుంది. దాంతో వాళ్ళు ఏం చేస్తారు, ప్రసాదాన్ని ఏ ఇంద్రియాలతోనూ టచ్ చేయకూడదు. ముక్కుతో కానీ, నోటితో కానీ, వేటిలతోనూ, మనసుతో కానీ అని చెప్పి ముక్కుకిను నోటికి ఇలా బ్యాండ్ కట్టుకుని వస్తారు. మీరు ఆ సూపకారులు చూస్తే మనం అదేదో కోవిడ్ వల్ల కట్టుకున్నారు అనుకుంటాం, కాదు. వాళ్ళు ఎన్నో యుగాల నుంచి అలాగే ఉన్నారు. అంటే వాసన తెలియకూడదు, పొరపాటున నా నోటి తుంపర ఒకటి పడకూడదు దాని మీద అని చెప్పి ఒక బ్యాండ్ వేసుకుని వచ్చేస్తారు. తర్వాత ఏం చేస్తారు, ఇంట్లో బయలుదేరే ముందు తెల్లవారుజామున 3ంటికి బయలుదేరే వాళ్ళైనా సరే కడుపు నిండా భోజనం చేసేసి వస్తారు అంత తెల్లవారుజామున. ఎందుకు అంటే మనం నిండా తిన్నాము అంటే మన దృష్టి ఎప్పుడు అన్నం మీదకి వెళ్ళదు చూడండి. అప్పుడు ప్రసాదం మీదకి ఆ దృష్టి వెళ్ళదు అని చెప్పి పాపం అన్ని త్యాగాలు చేస్తారు వాళ్ళు. అలాగనే వాళ్ళలో ఎవరైనా ఎప్పుడైనా, అది సూపకాలనే నాకు చెప్పిన విషయం, మేము అద్భుతంగా చేసాం ఈరోజు అనుకున్నారా, వెంటనే విచిత్రం ఆ పొయ్యి మీద ఉండగానే కొండ పగిలిపోయింది. అహంకారం వచ్చింది, ఆహా నేను బాగా చేశాను అని వెంటనే ఆ కొండ అక్కడి నుంచి పగిలిపోయింది. అలాగనే ఎవడైనా పొరపాటున తెంపరితనంతో అపచారం చేస్తాడు అనుకోండి, ఎవడైనా తెలియక అపచారం చేస్తే వంటశాలలో వెంటనే ఒక విచిత్రం జరుగుతుంది. పూరి ఆలయంలో ఇప్పటికీ జరుగుతుంది. అదేమిటంటే ఆలయం లోపల ప్రాకారం ఉంది, అక్కడ ఒక నల్ల కుక్క కనిపిస్తుంది. ఆ నల్ల కుక్క కనిపించింది అంటే వంటశాలలో ఏదో అపచారం జరిగింది అని అర్థం. వెంటనే ఆలయం మూసేస్తారు. కుక్క ఎలా వచ్చిందో ఎవరికి తెలియదు, అది అలాగే అదృశ్యం అయిపోతుంది. ఎక్కడి నుంచి వస్తుందో నేను చెప్తా, దానికి ఒక గూడు ఉంది, అందులోంచి వస్తుంది. అది అదృశ్యం కనిపించగానే దర్శనం ఆపేసి
మొత్తం అప్పటిదాకా చేసిన ప్రసాదాలన్నీ ఒక గొయ్య తీసి అందులో కప్పెట్టేసి మొత్తం ఆలయం శుద్ధి చేసి మళ్ళీ కొత్తగా ప్రసాదాలు చేసి అప్పుడు తెరుస్తారు ఆలయం. అన్ని నియమాలు పాటిస్తారంట వంటశాల. అందుకే ఎప్పుడు ఆనంద్ బజార్కి వెళ్ళినా గుర్తుపెట్టుకోండి, అక్కడ ఎక్కడ ఈ ప్రసాదం బాగుంది, ఈ ప్రసాదం బాగోలేదు అని అనకూడదు. పూరి ప్రసాదానికి ఎప్పుడు రుచి ఎంచకూడదు, అంతే ప్రసాదం. సరే, ఇప్పుడు అక్కడి నుంచి మీ మ్యాప్లో 10వ ప్రదేశం చూస్తే కనుక మీరు అక్కడి నుంచి ఆలయం లోపలికి వెళ్తూ ఉంటే మీకు ఎదురుగుండా మెట్లు కనిపిస్తాయి భోగమండపం దగ్గర. ఆ మెట్ల కింద ఒక చిన్న నరసింహస్వామి ఉన్నాడు, ఇంత నరసింహస్వామి. ఆయన్ని లక్ష్మీ నరసింహ అని పిలుస్తారు. ఇంతే ఉంటాడు ఆయన. అంత చిన్నది ఉంటే ఎందుకు చెప్తున్నారండి, దాని వెనకాల ఒకటి ఉందని చెప్పానుగా, చెప్తా. ఎందో నరసింహస్వామినా 3 లెక్క పెడుతూ ఉండండి, వస్తుంది. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ జగన్నాథ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.